దివ్యరాజ్ గారు నమస్తే. నమస్కారం అన్న. ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఎట్లా ఉంది? ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిండు, దాంతోపాటు బీసీ బిడ్డగా మంత్రి అయిండు. ఎట్లా ఉంది హుస్నాబాద్? గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ పాలన చూసినాం. అది అధ్వానమైనటువంటి పాలన, దోచుకు తినడం, కబ్జాలకు గురి చేయడం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, విద్యార్థులు నిరసనలు చేసి అనేకమైనటువంటి ఉద్యమాలకు పాల్పడితే కూడా ఈ తెలంగాణను అధ్వానమైనటువంటి తెలంగాణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్కు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ నుంచి వలస వస్తే కూడా ఈ భీమదేవరపల్లి మండలం కానీ హుస్నాబాద్ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలు, అనేకమైనటువంటి ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని గెలిపించడం జరిగింది. అంటే అంత ముందు బీఆర్ఎస్ నుంచి సతీష్ బాబు ఉండే. సతీష్ బాబు ఏమైనా చేసింది అభివృద్ధి ఇక్కడ? సతీష్ బాబు గారు ఆ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బండి ఎక్కితే కోహెడ శనిగరం ఉంటుంది లాస్ట్ గ్రామం, ఆ గ్రామం వరకు ఓన్లీ పోలీస్ కాన్వాయ్ తోటే వెళ్ళేది. ఎందుకంటే ఎమ్మెల్యే పోతాడు, ఎమ్మెల్యే ఉన్నాడు అని మాత్రమే తెలుసు. అని అభివృద్ధి కనీసం శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఏదో ఒక రాత్రి వచ్చేది, కొట్టేది, వెళ్ళిపోయేది. కానీ ఈయన పొన్నం ప్రభాకర్ గారు ఎట్లుంటాయంటే మధ్యాహ్నం పూట వస్తాడు, అందరిని అమ్మ అక్క చెల్లె అది అంటాడు, అందరినీ ఉన్నా మీకు ఏదున్నా నేను చూసుకుంటా అంటాడు. అని అభివృద్ధి ఆయన చేసేది లేదు, ఈయన చేసేది లేదు. అరే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, ఆయన మంత్రి కూడా వివరిస్తా ఉన్నాడు ఈ హుస్నాబాద్కి. మంత్రిగా ఉండి ఏం చేసిండని కావాలి కదా. మంత్రి ఉన్నాడు, అవసరం అయితే బీసీలలో వస్తే ముఖ్యమంత్రి అవుతాడు పొన్నం ప్రభాకర్, మేము కాదనట్లేదు. కానీ ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందనేది కావాలి. నా ఈ గ్రామానికి సంబంధించి భీమదేవరపల్లి మండలంలో ఏం అభివృద్ధి చేసిండు? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిధులు కాక ఈ సొంతంగా నిధులు పట్టుకొచ్చి ఈ గ్రామాలల్లో, ఈ మండలాలల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంది? నీ అభివృద్ధి ఏందో చూపెడుతుంది. అంటే మీరు కావాలనే చెప్తున్నట్టున్నది. నిజంగా నేను చాలా నేను ఏమంటున్నా, అభివృద్ధి ఏందో చూపెడతారా అంటున్నా. ఏంటిది? మీరు రండి రండి. ఏంటిది? రోడా? ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడా? కొత్తకొండ నుంచి కొత్తకొండ పోయేటువంటి రోడ్డు ఇది. ఇది ఏసీ కనీసం ఒక 2 సంవత్సరాలు కాలే. 2 సంవత్సరాలు కాకముందే ఇది ఏ విధంగా కూలిపోయిందో ఒకసారి మీరే చూడండి. మరి ఎప్పుడు కూలిపోయింది ఇది? దాదాపు వర్షాలు వస్తే మొత్తం వర్షాలతో కూలిపోయినటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జి 2.5 సంవత్సరాల క్రితమే ఇది మొత్తం కట్టిల్లు. కొత్తకొండకు సంబంధించినటువంటి గట్ట నరసింగాపూర్ గ్రామం నుంచి కొత్తకొండ గ్రామానికి సంబంధించినటువంటి ఈ మెయిన్ రోడ్డు 15 కోట్ల రూపాయలతో వచ్చినటువంటి ఈ రోడ్డు ఇది 2 సంవత్సరాలు కావాలి. ఈ రోడ్డు వల్ల గ్రామాలలో పోదాం మొత్తం ఇల్లు కూడా పోయినాయి ఈ రోడ్డు చేయబట్టి. కానీ భీమదేవరపల్లి సంబంధించిన రోడ్డు గట్నరసింగపూర్ గ్రామానికి సంబంధించింది. గట్నరసింగపూర్ నుంచి కొత్తకొండ గ్రామానికి పోయేటువంటి ఈ రోడ్డు వల్ల ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం కూలిపోయే పరిస్థితిని చూపెడతా నేను. అయినా ఈ అభివృద్ధి జరుగుతుందని ఎవరు నోరు మెతుకులే. మేము ఆపినాం రోడ్డు, అయినా కానీ ఆగకుండా వాళ్ళు చేసిళ్ళు. ఈ రోజు ఇంతటువంటి కోట్ల రూపాయలతో కట్టినటువంటి 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది ఇది కట్టి. 6 నెలల క్రితం ఇది కూలిపోయింది. ఇది భాస్కర్ రావు గారు సొంత కావేరి సిల్స్ వాళ్ళది సొంత భూమి, ఇందులోకి వెళ్ళిపోతుండ్రు. ఈ రోజు ఆయన ఆపితే ఏ ఊరు నుంచి పోవాలి, ఎట్లా పోవాలి? 15 కోట్ల రూపాయలతో కట్టినటువంటి రోడ్డుకి ఈ విధంగా అధ్వానమైనటువంటి పాలన జరిగితే ఎక్కడ చేసేది ఏమున్నది? అంటే నేను మరి ఇక్కడ హుస్నాబాద్ మొత్తం అద్దాల వంతెన చేస్తాను, అద్దాల ఆయన చేసే అద్దాల మేడ అది హుస్నాబాద్ చేసుకుంటుండు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆ సెంట్రల్ గవర్నమెంట్ తోటి సెంట్రల్ లైటింగ్ కట్టిండు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోటి ఇంకా ఆ బ్రిడ్జ్ కడుతుండు, ఇంకా చెరువు పునరుద్ధరణ చేసిండు. ఆయన సొంత నిధులతోటి, ఆయన సొంత ఎమ్మెల్యే నిధులతోటి ఏం చేసిండో కావాలి. ఇప్పుడు కనిపిస్తుంది ఇది ఇంత అధ్వానమైన బండలు మొత్తం కూలిపోయినాయి. కనీసం దీన్ని పునరుద్ధరణ చేయడానికి కంకర తీసుకొచ్చి కంకర వచ్చింది అక్కడ. కానీ ఏ కాంట్రాక్టర్ ఇచ్చిన అనేది కూడా ఇప్పటి వరకు ఈ ప్రజలకు తెలియదు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షం వస్తే ఆ వర్షానికి కూలిపోయింది. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే ఈ రోడ్ ఏం పనికి వస్తుంది? ఈయన ఇప్పుడు ఆపితే కథమే, ఈయన పట్టాలండి. అవసరం లేదు. వర్షం కొడితే రోడ్ ఏ విధంగా పోవాలి? ప్రజలు నీ వర్షం కొడితే కూలిపోయింది, ఈ వర్షానికి మట్టి అవుతుందా?
రెండు అవేసిల్లు వాటర్ పోవడానికి పైపులు కోసం. వేసిండా? ఆ రోడ్డు ఈ వాటర్ పోవడానికి ఆ. ఇంత పెద్ద ఆగలేదు, ఆ రెండే ఆగుతాయి. ఇంకా చాలా రొడ్డౌన్లు ఉన్నాయి బ్రిడ్జిలు వేయించాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఆయన చేసింది ఏమి లేదు, ఆయన చేయబోయేది ఏం లేదు. ఇక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన పాలన సాగింది. ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో ఇంకొక సంవత్సరం మాత్రమే ఆయన తర్వాత ఎలక్షన్ హడావిడి. ఈ సంవత్సరాలు ఇది అవుతుందా? ఇది కాదు. ఇంకేం చేసిండు కావాలి కదా భీమదేవరపల్లికి. గెలిచిన తర్వాత నువ్వు ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి కదా. అభివృద్ధి చేయకుండా నువ్వు పోయి హైదరాబాద్ లో ఉండి నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ పాలన సాగిస్తా అంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి రైతులు ఏం కావాలి? అంతే. ఇది రవాణాకు సంబంధించినటువంటి వ్యవస్థ. రేపు ఒక చినుకు పడితే ఇక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం ముద్ద అయిపోతుంది. ఏ విధంగా పోవాలి? సంబంధం లేదు అది. ఆయన మాత్రం పెద్ద పెద్ద కార్లు వేసుకొని కాన్వాయ్లు వేసుకొని వేల రూపాయల కాంట్రాక్టర్లు ఎంబడేసుకొని వీళ్ళతో ఎంబడేసుకొని తిరిగేటువంటి రోజులు ఆయనకు కలిసి వచ్చినాయి ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గం కాబట్టి. కానీ ప్రజలకు ఏం కావాలి? కావాల్సింది కావాలి కదా వాళ్ళకు. మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది కదా, మళ్ళీ ఎలక్షన్ ఇట్లా మరి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానాబాద్ నియోజకవర్గం కీలకం. రాబోయే రోజులల్లా మరొకసారి ఈ యొక్క భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసిళ్ళు. రేపు ఎవరైతే బాగుంటది ఏందనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి మాత్రం ఈ డిసిజన్ తీసుకుంటారని కోరుకుంటున్నారు.